కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆసరి మిత్రుల ఐక్యత వర్ధిల్లాలి. ఓకే వాయిస్ వస్తుంది అక్కడ, అందుకే మైక్ ఉన్నది తెస్తా అన్న. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మహాజన నేత మాన్య శ్రీ మందా కృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులు మరియు మొత్తం నడవలేకున్నటువంటి వాళ్లకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 20 నెలలు గడుస్తున్నా కూడా వాళ్లకు పెన్షన్ వేస్తా అని ఇదివరకు కూడా పెంచడం లేదు. మరి వాళ్ళ ఆయా అటువంటి ఏదైతే హామీలు ఇచ్చినావో హామీలన్నీ ఒకదానికొకటి నెరవేరుస్తున్నావు. ఇవాళ ముసలులకు, వితంతులకు, వికలాంగులకు నువ్వు ఎందుకు పెన్షన్ వేస్తలేవని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కాలం అవుతున్నప్పటికీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ వృద్ధులు, వితంతుల పక్షాన నిమ్మకు నీరెత్తని వ్యవహరిస్తున్నారు. ఆ నిమ్మకు నీరెత్త వ్యవహారాన్ని పక్కా పెట్టుకొని ఇవాళ వారికి పింఛను పెంచే విధంగా మీరు చొరవ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇట్లా మీ ప్రభుత్వం ఇట్లా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పింఛను తక్షణమే మీరు అమలు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని గద్దెదించడానికి ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ వృద్ధులు, వితంతుల సంఘాలన్నీ కూడా కంకణబద్దులని ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే రేపు గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదే గారు ఏదైతే 13 తారీఖు నాడు హైదరాబాద్ దిగ్బంధం చేయడం కోసమై ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసిండో దానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి వృద్ధులు, వితంతులు, వికలాంగులు అందరూ అధిక సంఖ్యలో హాజరై ఆ సభను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి తక్షణమే మాకు ఏదైతే 13 తారీఖు నాడు బహిరంగ సభ పెట్టుకున్నామో వీళ్ళందరితోటి ఆ బహిరంగ సభకు ముందే వీళ్ళకు 2,000 నెలలకు 4,000 రూపాయలు, 4,000 నెలలకు 6,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు ఇట్లా 13 తారీఖులోపు చేయకపోతే నువ్వు ఎంఆర్పీఎస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ తాడపేడ తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఆల్రెడీ అంతకుముందు చూసినప్పుడు అయితే మన అప్పుడు ఎన్నో జరిగినాయి కదా, అప్పుడు అదే వర్గినప్పుడు నుంచి కూడా తర్వాత ఇప్పుడు మళ్ళా ఇదే మన ఏమంటారు కదా వికలాంగులు అదే అని రావట్లేదు కానీ గుర్తుకు రావట్లేదు నేను అందును కానీ అది ఏమంటారు ఇదే మన అప్పుడు ఈ పోరాటాలు చేసారు కదా మీరు ఏదైతే ఎస్సీల వర్గీకరణ కోసం అప్పుడు మాదిగల్లో ఉన్నటువంటి 59 కులాల కోసం మరియు ఇతరత్ర జాతుల కోసం గౌరవనీయులు పెద్దలు మాన్య శ్రీ మందకృష్ణ మాదే గారు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేస్తూనే మోడీ ఏబీసీ వర్గీకరణ సాధించుకున్నాం. అదేవిధంగా 2007 సంవత్సరంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించుకొని ఇవాళ వాళ్ళ తరఫున పోరాటాలు చేసి వాళ్లకు 500 నుండి 1,500 నుంచి 2,000 రూపాయల పెన్షన్ పెంచే విధంగా పోరాటం చేసి ఆ 2,000 రూపాయలు సాధించడం అది సమాజ నాయకత్వంలో. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదైతే ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎరువుల రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు లేని భ్రమలో పెట్టి వాళ్ళు అడగలేదు, వాళ్ళకి పింఛను వేయమని అడగకుండా కూడా ఆయన ఇచ్చకనే మేము ఎన్నికలకు మేము అధికారంలోకి వచ్చినాక తక్షణమే ఈ ముసలులకు, వితంతులకు, వృద్ధులకు అందరికీ మేము 4,000 పెంచుతాం, 4,000 6,000 పెంచుతామని గ్యారంటీలు కూడా ఇచ్చిండు. 6 గ్యారంటీలలో ఒక కార్డు ఇంటింటికి తిరుక్కుంటాం. గ్యారంటీల సంగతి పక్కన పెట్టినప్పటికీ వీళ్ళకైతే ఎంతో కొంత ఆసరా పింఛన్ అనేది నువ్వే ప్రకటన చేసినావు కాబట్టి వాళ్ళకి ఆశ పెట్టినావు కాబట్టి తప్పకుండా నువ్వు పింఛన్ అమలు చేయాలి, పెంచి తక్షణమే అమల్లో తీసుకురావాలి. వచ్చే నెలలుండే వాళ్లకు 4,000 నుండి 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కృష్ణమాదిగ నాయకత్వంలో మాదిగల సత్తా ఏందో చూపెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి అన్నట్టు మన ఇప్పటికే చరిత్రలు ఉన్నాయి ఆల్రెడీ కృష్ణమాది అన్న గురించి కదా. అవును, మీరు యూట్యూబ్ లో కొట్టుకున్నా వెళ్తుంది. ఆల్రెడీ మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం ఇది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ.